హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పల్లి నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి రెసిపీ. అంతేకాకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పల్లి నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి గాను 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులోనికి ఈ పల్లీలను వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే బాండ్లీలోనికే ఒక 1/2 కప్పు నువ్వులను వేసుకొని వీటిని కూడా సన్నని మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు ఈ వేయించిన పల్లీలని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని చల్లారబెట్టుకుందాం. అదేవిధంగా నువ్వుల్ని కూడా ఒక కప్పులోనికి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీయకుండానే వేస్తున్నాను నేను ఈ పల్లీల్ని. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని పౌడర్ లాగా చేసుకుందాం. పౌడర్ చేసుకున్నటువంటి పల్లీల్ని ఇంకొక బౌల్లోనికి తీసేసుకుందాం. ఈ విధంగా మనం బాగా నున్నగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోనికి 1 కప్పు బెల్లం తీసుకొని దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు బెల్లం రెండు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా చేయడం వల్ల మనకి లడ్డు స్మూత్గా వస్తుంది. అందుకనే నేను రెండింటిని వేరువేరుగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా, బెల్లం కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు ఈ పల్లి పౌడర్లోకి వేసేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నలాగా చేత్తో బాగా కలిపేసుకుంటే చూడండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చేతిలో ఈ విధంగా తీసుకొని చూసినట్టయితే ఉండకట్టడానికి కరెక్ట్గా సరిపడాగా వచ్చేసినప్పుడు దీనిలోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని వేసేసుకుందాం. అదేవిధంగా ఒక 1/2 కప్పు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలిపేసుకుందాం. చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత లడ్డు కట్టుకోవడానికి మనకి సరిపోయే విధంగా వచ్చింది కాబట్టి మనకి లడ్డు ఏ సైజులో కావాలో అంత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా మనం రోల్ చేసుకుంటూ ఉంటలు కట్టేసుకొని తయారైపోయినటువంటి ఈ లడ్డూల్ని మనం ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతటిని మనకి కావలసిన సైజులో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలు కట్టేసుకుందాం. సో అలా మిగిలిన పిండితో అన్నింటితోనూ మనం లడ్డూల్ని తయారు చేసేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోనికి పెట్టేసుకుందాం. చూడండి అన్నింటినీ కట్టేసిన తర్వాత ఈ విధంగా తయారైపోయినటువంటి లడ్డూని మనం చూసినట్టయితే చాలా స్మూత్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ కాబట్టి హెల్తీ కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.